వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యం ఏంటంటే నాకైతే వేద సెప్టెంబర్ 14కి అయిపోయింది. నేనైతే చూసుకోలేదు, వేద ఉందా అనుకున్నాను కానీ లేదని నాకు తెలియదు. ఆఖరికి ఆయన ఫోన్ చేసి నీ వేద చూసుకున్నావా లేదా అంటే చూడలేదంటే ఒకసారి నీ ఐడియా చూసుకుంటే అప్పటికే 14వ తారీఖు అయిపోయింది వేద. ఏం చేయను, పని చూతేనేమో మేడం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి 2 డేస్ నీళ్ళు అయిపోయింది. చేతిలో డబ్బులు లేవు. నేను మధ్యలో ఇరుక్కుని అందరికీ లేదన్న వాళ్ళకి నాకు ఉన్నదే పెడతాను, నా దగ్గర లేకపోతే ఎదురు దగ్గరైనా తెచ్చిస్తాను. అలాంటి దాంట్లో ఇరుక్కుని 10,000 నష్టపోయాను. వాళ్ళు ఇవ్వలేదు, చేయలేదు. మాటలు పడుతున్నాను, చిన్నోళ్ళతో పడ్డాను, పెద్దోళ్ళతో కూడా పడతాను. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ప్రభువాన్ని నేను వేద లేకుండా అయితే నేను ఇక్కడ ఉంటాను. ఈ భాగ్యం కోసం నేను ఖచ్చితంగా వేద ఎంచుకోలేదు. నేను తిన్నది కాదు, నా బిడ్డలకు పెట్టింది కాదు, నాతో స్నేహం చేసిన వాళ్ళకి పెట్టింది కాదు. ఇది మధ్యలో మరి మంచిగా వెళ్ళి నేను పాడవ్వాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా దగ్గర అయితే పైసా లేదు అనేసి నేను అలాగే ఏడితే 3 రోజులు ఉపవాసం ఉండి పొద్దుకెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, అలా మోకరించేదాన్ని. ఆ దేవుడు వాకి పెట్టుకుని దాన్ని అలాగే ఉపవాసం ఉండి ప్రార్థించుకుంటే ఓ పక్కనేమో నువ్వు సాగు చచ్చిపో ఎందుకు అన్నట్టు ఓ స్వరం, ఓ పక్కనే నేనున్నాను నీకు ఎందుకని ఒక స్వరం వచ్చినట్టు నాకు అనిపించింది. ఒకసారి ఇక్కడే ప్రార్థన మోకరిం చేసుకుంటుంది, ఇక్కడ మోకరించి ఒక వ్యక్తి నాకు కనిపించారు. ఏమంటే పెద్ద బాబు గారికి చెప్పిన ఇలా ఉందమ్మా అనేసి అంటే దేవుడు ఉన్నాడు, ఆంటీ నువ్వేం భయపడుతున్నావు అందుకే ఇంకా అలాగే ప్రార్థన చేసుకుంటున్నాను. నేనైతే కొత్త పనిలో చేరాను కానీ వాళ్ళని అడిగితే సరిపోం కదా. ఏంటి మీరు ఎలా ఉన్నావంటే ఇది పరిస్థితి అంటే ఒక మేడం అడగకుండా 2,000 చేతిలో పెట్టింది. మళ్ళీ ఇలాగే మన తెలుగు మేడం ఒక ఆవిడ నువ్వు వేడకో ఇదిగో ఈ 2,000 పట్టుకెళ్ళాలి 2,000 ఇచ్చింది. నేను సాయం చేసిన వాళ్ళు ఎవరు నాకు ఒక్క పైసలు సాయం చేయలేదు. నా అట్టు ఎవరు లేరు. నేను ఎంతో మందికి చేశాను ప్రభు అని. 4,000 చేతితో పట్టుకుంటే నీకు ఈ రోజంగా ఉన్న వాళ్ళే నీ చేతికి డబ్బులు ఇస్తారు అన్నట్టు నాకు అనిపించినట్టు అది నాకు నా వల్ల జరిగింది. నాకే జరిగించాడు దేవుడు. ఆ 5,000 పట్టుకెళ్ళాను, వేతవి ఇచ్చాను, మెడికల్ అయిపోయి ఐడితో శుద్ధాన్ని వచ్చేసి నీ దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేను. కానీ నేను ఎంత ప్రార్థన చేస్తున్నానో అంత సాతాను నాకు శోధిస్తున్నాడు. మరి అది దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోలేదు. నేను ఎన్నో శోధనలు పడుతున్నాను, ఎదవరాల పట్ల వ్యాజ్యమాడతాను అన్నాడు. నాకు ఇంటికాడ సమస్యలు కూడా ఉన్నాయి అన్నీ. మరి మీ దగ్గర దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. నా అన్న వాళ్ళు ఎవరు నాకు ఇక్కడ లేరు, ఆ దేవుడు తప్ప. ఈ దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు చిన్న సాక్షిని దేవుడు దీవించిన. ఆమేన్. హల్లెలూయా.